అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము మొదటి అధ్యాయములో వారు 10 దినములు వారు ఉపవసించి ప్రార్థించారు. అంతేకాకుండా అపోస్తలుల కార్యములు గ్రంథము మొదటి అధ్యాయములో మనము చూస్తున్నాము, వారిలో ఉన్నటువంటి లోపము, ఆ యొక్క లోపమును తీసివేసి సంపూర్ణము చేసినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి సంపూర్ణము చేయబడుట? రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో మనం చూస్తే షూనేము గనురాలని మనము చూస్తాము. షూనేము గనురాలు చెప్తా ఉన్నది, మరి నాకేమీ కూడా కొదవలేదు. ఎలీషా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. తన పెనిమిడితో కూడా పరిచయం చేసింది. ఇతడు మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, మన ఇంటి దగ్గర బస చేయుచున్నటువంటి దైవజనుడు, ఇతడు భక్తిగల దైవజనుడు అని చెప్పని తన భర్తకు పరిచయం చేసింది కూడా. అయితే ఒక రోజున మరి ఎలీషా ఆమెను అడుగుతున్నాడు, నీకేమి కావాలి అని చెప్పని అడుగుతుంటే, నేను నా స్వజనుల మధ్య కాపురమున్నాను, నాకేమీ కొదవలేదు అని చెప్పని ఆమె చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆమెకున్నటువంటి కొదవలు ఏంటో ఆమెకు తెలియదు. కానీ ఆమె అంటా ఉంది, నాకేమీ కొదవ లేదు. లూకాసు సువార్తలో కూడా ఒక ధనవంతుడు, ఒక మనుష్యుడు చెప్తా ఉంటాడు, మరి నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారమును నేను నీ కొరకు సమకూర్చాను, నీవు తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని తన ప్రాణంతో వాడు చెప్పుకున్నాడు. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును తీసుకుంటున్నారు, నువ్వు సంపాదించినవన్నీ కూడా ఎవరు అవుతాయి అని చెప్పని ఒక స్వరము వాడికి వినిపించింది. దావీదు అయితే అదే విషయంలో చూస్తున్నప్పుడు, నా ప్రాణమా, నా అంతరంగములో సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, దేవుని నామమును స్తుతించు, దేవుని నామమును కొనియాడు అని కీర్తనాకారుడైన దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. షూనేము గనురాల్ని మనము చూస్తే, షూనేము గనురాలైతే అనుకుంటున్నది, నాకేమీ కూడా కొదవలేదు, తనకేమీ కొదువ లేదు అని చెప్పని ఆమె సగర్వంతో ఆమె చెప్పుకుంటా ఉన్నది. కానీ ఎలీషా శిష్యుడు అంటున్నాడు, ఈమె ముసలిది, ఈమె భర్త ముసలివాడే, వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకు ఒక కొడుకు పుడితే బాగుంటుంది అని చెప్పని ఎలీషాతోటి చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు ఆ షూనేము గనురాలతోటి, అమ్మా, మీదటికి ఇదే సంవత్సరాన్ని నేను వస్తాను, అప్పుడు నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పని ఎలీషా దేవుని మాటగా చెప్పాడు. చెప్తే ఆమె అంటుంది, నా ఏలినవాడా, నన్ను భ్రమపరచుకో అంటుంది. దేవుని చెప్పే మాటలు భ్రమ? దేవుడు చెప్పేటువంటి మాటలు ఆషామాషిగా ఉంటాయా? దేవుని మాటకు మనము భయపడాలి, విధేయత చూపాలి, లోబడాలి. అయితే వారు అపోస్తలులు వారు పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, అంతకుముందు వారు 10 దినాలు వారు ఉపవసించి ప్రార్థించారు, ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించారు.
వారు అపోస్తలులు సంపూర్ణము చేయబడ్డారు. అయితే 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పటికి మనం ఏం చూస్తున్నామంటే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారు మేడగదిలో ఏకముగా కూడుకొని పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా పరిశుద్ధాత్మ చేత వారు నింపబడటమే కాకుండా ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. వీటిని గురించి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు మనము చూస్తుంటాం. పరలోక భాషను ఒకడంటాడు, వేరే భాషను ఒకడంటాడు, దేవదూతల భాషను ఒకడంటాడు. ఈ రకరకాలైనటువంటి వ్యాఖ్యానములతోటి క్రైస్తవ సంఘాన్ని సేవకులు చాలా గలిబిలి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము చూస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములు 8-9 వచనాల నుండి మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే, వారు విద్య లేని పామరులు, చదువు సంధ్య లేనటువంటి వారు. లోకంలో ఒక మాట ఉన్నది, విద్య లేనివాడు వింత పశువు అని చెప్పని ఒక మాట మనం చూస్తాం. అలాగే చాలామంది అలాగే వింత పశువులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటున్నారు ఏమంటే, అంతటా 7వ వచనం కాడిని చూస్తే, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండుకొని ఉన్నారు అని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా,
యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు వారందరూ అనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా విభ్రాంతి పొంది వాళ్ళు ఎటు తోచక ఇదేమవుతాదో ఏంటో, ఈ పరిస్థితి ఏంటో అని వారు మాట్లాడుకుంటున్నారు. కానీ అపోస్తలుడైన పేతురు వాళ్ళతో కూడా నిలబడి ఆయన చెబుతున్నాడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. నా దాసుల మీద నా దాసురాండ్ర మీద మీ వృద్ధుల మీద యవనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినటువంటి ప్రవచనము నెరవేరింది ఇక్కడ అని అపోస్తలుడైనటువంటి పేతురు తెలియపరుస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే మొట్టమొదటిగా లోపాలు సవరించబడాలి. ఆ షూనేము గనురాలు చెబుతా ఉన్నది, నాకేమీ కొదవలేదు, నేను సంపూర్ణమైన ఆరోగ్యముతో ఆశీర్వాదముతో బంధు జనాంగముతో నేను ఉన్నాను అని ఆ షూనేము గనురాలు చెబుతా ఉన్నది. అయితే ఆమె లోటేంటో ఆమెకు తెలుసా? ఆమెకు సంతానము లేదు, ఆమె గుడ్రాలుగా ఉన్నది. ఆమె పరిస్థితి ఏంటో ఆమెకు తెలియదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి అని దేవుడు చెబితే, ఆమె గొడ్డుబోతుతనంతో ఆమె ఉన్నది. అయినప్పటికీ కూడా ఆమెకు గ్రహింపు లేదు. కుమార్తె కానీ కుమారుడు కానీ ఆమె గర్భమును కలగలేదు. ఆ పరిస్థితి ఆమె గమనించడం లేదు. దైవజనుడు దేవుని మాటగా చెబితే ఆమె అంటా ఉన్నది, దైవజనుడా నన్ను భ్రమపరచకంటుంది ఆమె. ఈ దినాల్లో కూడా చాలామంది అలాగే ఉంటున్నారు. దైవజనుడు చెప్పే దేవుని వాక్యము కానీ దేవుని మాటలు కానీ భ్రమపరిచేటువంటివిగా కొందరికి అనిపిస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో చెప్తాడు, కొందరు దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. కాబట్టి ఆమె చూస్తే మరి దురద చెవులు కలిగి ఉన్నదా? ఏ చెవులు కలిగి ఉన్నది? గ్రహింపు లేకుండా ఉన్న స్థితి. మనం ఏమై ఉన్నామో గ్రహింపు లేకుండా ఉన్నటువంటి స్థితి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనము చూస్తున్నాము ఆ షూనేము గనురాలు చెప్పినటువంటి పర్యవసానము ఏంటో తెలుసా? దైవజనుడు చెప్పినట్లుగా ఆమెకు కుమారుడు పుట్టాడు. 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత కుమారుడు చచ్చిపోయాడు. ఎలీషా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ గదిలోనికి తీసుకొని వెళ్ళి ఎలీషా బస చేయుచుండిన ఆ మంచము మీద
ఎలీషా విశ్రాంతి తీసుకొని చుండిన ఆ మంచం మీద ఆ డెడ్ బాడీని పడుకోబెట్టి త్వరగా ఆ దైవజనుడి దగ్గరకు పరిగెట్టుకొని వెళ్ళింది. వెళితే అప్పుడు ఆ దైవజనుడు ఆమె కూడా వచ్చాడు. ఆమె కూడా వచ్చినప్పుడు ఆమె చూపించింది, అతడు పండుకొని ఉండేటువంటి ఆ మంచం మీదకు దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించింది, ఇదిగో నా కుమారుడు, నువ్వు నాకు ఇచ్చావు, చనిపోయాడు అని నేరము మోపుతూ ఆమె మాట్లాడింది. కానీ ఆ దైవజనుడు ఆ బిడ్డ కొరకు మరలా ప్రార్థించినప్పుడు 7 మార్లు తుమ్మి ఆ బిడ్డను లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆమె అవిశ్వాసంతో మాట్లాడినటువంటి దాని పర్యవసానము ఆ బిడ్డడు 8 సంవత్సరాలు బ్రతికి అతడు చనిపోయాడు. మరలా అదే దైవజనుడు మరలా వచ్చి ప్రార్థించినప్పుడు ఆ చనిపోయినటువంటి బిడ్డడు బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ మనకేమి నేర్పిస్తా ఉన్నదంటే అవిశ్వాసము, అవిధేయత, ఇవి మనలో నుండి తొలగిపోవాల్సి ఉన్నది. ఇవి మనలో ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. 6వ వచనంలోనికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను గదా అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తాడు. విశ్వాసము అంటే కనిపించని దాని కొరకు మనం ఎదురు చూచుటయి విశ్వాసము. కనిపించే వాటి కొరకు అందరూ పాకులాడతారు, అందరూ పరుగులు పెడతారు. కానీ విశ్వాసులు అనగా కనిపించని దాని కొరకు పరిగెట్టే వాళ్ళే విశ్వాసులు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ అపోస్తలుల కార్యములు గ్రంథములు మనం చూసాము. అపోస్తలులు 1వ అధ్యాయంలో 11 మంది ఉంటే వారు చీట్లు వేసి, అపోస్తలులు 12 మంది ఉండాలి కాబట్టి చీట్లు వేసి వారు 12వ సంఖ్యను వారు సంపూర్తి చేశారు. ఆ తరువాత 2వ అధ్యాయంలో మనము వారు పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టడం ద్వారా వారు 1వ అధ్యాయంలో 10 దినములు వారు ఎడతెగక ప్రార్థన చేశారు. 2వ అధ్యాయంలోనికి వస్తే 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, వారు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కడవరి దినాలలో ఉన్నటువంటి మనము, కడవరి కాలంలో ఉన్నటువంటి మనము, మన యొక్క విశ్వాస జీవితము ఏ విధంగా ఉన్నది? చాలామంది చెప్తారు పరలోక భాష అంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను భాషతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను అంటాడు. భాషతో పాటలు పాడుకుంటాను, మనస్సుతో పాటలు పాడుకుంటాను అని చెప్తాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. అందుకని రోమాపత్రికలో చెప్తాడు అపోస్తలుడైన పౌలు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యములో చెప్తాడు ఆయన. దేవుని ఆత్మ చేత నడిపించబడు వారు ఎలా ఉంటారంటే, గాలి తనకిష్టమైన చోటనే విసురుతుందంట.
ఇష్టము కాని చోట గాలి విసరదంట. ఈ విధంగా మనము చూస్తాము. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు మనము ఫిలిప్పును మనము చూస్తాము. ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి నపుంసకుడైన వాడు బయలుదేరి వెళుతుంటే దేవుని పరిశుద్ధాత్మ ఫిలిప్పును తీసుకొని వెళ్ళాడు. ఫిలిప్పును తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఫిలిప్ అంటాడు, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని చెప్పని అడిగితే అతడు, ఆ నపుంసకుడు రథము ఆపి, నీవు రథం ఎక్కు, నాకు వివరించు, నేను చదువుతున్నటువంటి దానిని నాకు వివరించు అని చెప్పని ఫిలిప్పును అడిగినప్పుడు ఫిలిప్పు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి అతడు చదువుతున్నటువంటి దానిని, యెషయా గ్రంథములు చదువుతున్నటువంటి దానిని ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి ఆయన వివరించి చెప్పాడు. చెప్పిన తర్వాత నీళ్లు ఉన్న ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటని చెప్పని అడిగి ఆ నపుంసకుడు బాప్తిసం పొందాడు. నపుంసకుడు బాప్తిసం పొంది వారిద్దరూ ఒడ్డుకొచ్చిన తర్వాత ఆ నపుంసకుడు రథమెక్కి తన దేశానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్ అయితే దేవుని ఆత్మచేత మరి ఒక ప్రాంతానికి కొనుపోబడ్డాడు. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారు అని చెప్పానంటే, దేవుని ఆత్మే వారిని నడిపిస్తుంది. యెహెజ్కేలుకు మనం చూస్తే అనేక ప్రాంతాలకు యెహెజ్కేలును దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళాడు. అయితే చాలామంది అంటారు పాత నిబంధన కాలపు పరిస్థితులు వేరు అంటారు. వేరే. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము లేకుండా వారు సంపూర్ణము కాలేదు అని చెప్పని అపోస్తలుడైన పౌలు చెప్తాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి వేరే అయినప్పటికీ కూడా అవి దృష్టాంతములుగా జరిగి, వారికి జీవితాలలో జరిగి అవి దృష్టాంతములుగా మనకు ఉంచబడ్డాయి. లేకపోతే పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథాన్ని బైబిలులో లేకుండా చేసేవాడు. ఇప్పటికీ చాలామంది అంటారు బైబిల్ పాత నిబంధన చదవకూడదని చెప్పని అంటారు. వారి ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. మనుషుల ఉద్దేశము వేరు, దేవుని ఉద్దేశం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము చూస్తున్నాము, మనము కూడా ఆ ఆత్మ చేత మనము నింపబడాలి. చాలామంది ఇంకొక మాట అంటారు, ఏంటంటే ఆ రోజులు అయిపోయినాయండి, పరిశుద్ధాత్మ ఇంక దిగిరాడు, పరిశుద్ధాత్మ లోకములో లేదు అని చెప్పేవారు కొంతమంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, యేసు ప్రభు అని ఒప్పుకునేవాడు పరిశుద్ధాత్మ లేకుండా ఒప్పుకోడు అని చెప్పని, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకునేటువంటి వాడే పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు అని చెప్పని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తాడు. ఒకసారి చదువుదాము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం.